జూన్ 4వ తేదీన వైసీపీ అధ్యక్షుడు అయినటువంటి వైఎస్ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, ఆ నెపంతోనే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. పత్తికొండ పట్టణంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పత్తికొండ మార్కెట్ యార్డు చైర్మన్ ఆలంకొండ నభి, కృష్ణగిరి మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీరాములు, కృష్ణగిరి మండలం తెలుగుదేశం పార్టీ గురుస్వామిలు మాట్లాడుతూ, వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిలు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం అను కార్యక్రమాన్ని చేపట్టారని, జూన్ 4వ తేదీన ప్రజలు వైకాపాకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారని, ప్రజలు వైకాపాకు ఇచ్చిన తీర్పును వైకాపా పార్టీ ప్రజలను ఉద్దేశిస్తూ వెన్నుపోటు దినంగా ఏర్పాటు చేయడం సిగ్గుచేటని, ప్రజల తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. మా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ 6 పథకాలను హామీ ఇచ్చిందని, అందులో ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కింద ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇచ్చు కార్యక్రమం, ఇలా ఎన్నికలలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందిస్తుంటే ఇది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తూ వెన్నుపోటు అను కార్యక్రమాన్ని పెట్టడం వారి విఘ్నతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్షియల్ ఇయర్ కి 12,336 కోట్ల రూపాయలు చెల్లించి 92 కేంద్ర ప్రభుత్వ పథకాలకి మోక్షం లభించింది. ఈరోజు దాంట్లో గ్రామీణాభివృద్ధి కానివ్వండి, లేకుంటే ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి, లేకుంటే మిషన్ భగీరథ, జలజీవన్ మిషన్ కానివ్వండి, లేకుంటే మనం సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు మొదలైపోతున్నాయి. అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ ఏంటంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అంటే మీరు గతంలో ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఈ కార్యక్రమాలన్నీ మీకు గుర్తు రాలేదు ఆ రోజు? మరి ఎక్కడ మీరు చేసింది? రాయలసీమకు దీని నుంచి తీరని అన్యాయం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే మనకు కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఏకైక మార్గం అంటే పశ్చిమ ప్రాంతం తెలుసు మీకు అందరికీ, ఎప్పుడు వెనుకబడిన ప్రాంతమే. ప్రతి 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఇప్పుడు కరువు వస్తుంటుంది. ఇక్కడ కేవలం రైతులకు వ్యవసాయం పైన ఆధారపడి బతికే ప్రాంతం ఇది మన పశ్చిమ ప్రాంతం అంతా కూడా. రాయలసీమకు ఏకైక జీవనాధారం హంద్రీనివా కెనాల్, ఏకైక జీవన మార్గం హంద్రీనివా కెనాల్ మాత్రమే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా కెనాల్ను, గతంలోనే అది ప్రాసెస్లో ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసినాడు. కానీ ఇప్పుడు 3,850 క్యూసెక్కులు తీసుకున్నాడు. అంటే డ్రాయింగ్ పవర్తో మొత్తం హంద్రీనివా కెనాల్ అంతా కూడా వెడల్పు చేసి రాయలసీమకు కావాల్సిన అన్ని 4 జిల్లాలకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒకటి మొదలు పెట్టడం జరిగింది. రేపు జూలై గంట కూడా అది కంప్లీట్ అయిపోతుంది. ఇది మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇక ఒకసారి మనం చూస్తే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేరింగ్ కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు. వాటిలో ఒక 7,230 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వము కేంద్రానికి చెల్లించకుండా, ఏవైతే కేంద్ర ప్రభుత్వం 92 కేంద్ర ప్రభుత్వ పథకాలని లేకుండా చేసింది మన రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్. అంటే 92 పథకాలు, అంటే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే షేర్ను టైప్ చేసి 92 కేంద్ర పథకాలు మన రాష్ట్రాలు, అంటే దేశం అంతా కూడా అమలవుతుంటాయి. కానీ మన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో 7,230 కోట్ల రూపాయలు ఆయన చెల్లించలేక ఆ పథకాలను కూడా మూలనమైన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. మహానాడు గురించి కూడా కామెంట్ చేసింది. మహానాడును కామెంట్ చేయడానికి ఆమెకు ఏమాత్రం అర్హత లేదు. ఎందుకంటే మహానాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించబడిందో ఎన్టీ రామారావు గారితో, ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక స్ట్రక్చరల్ గా ఈ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అది కూడా 3 రోజులు జరుగుతుంది మహానాడు. మొదటి రోజు అంతా కూడా
పార్టీ నిర్మాణం పైన చర్చలు జరుగుతాయి. రెండో రోజు ఏం చేసినాం గతంలో, ఇప్పుడున్న ఇంతవరకు ఏం జరిగింది రాష్ట్రంలో, రేపు జరగబోయేది ఏం జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమేం చేయాలనే దానిపైన కూడా ఒక్కొక్క తీర్మానం పైన చర్చ జరుగుతుంది. దాంట్లో మేధావులే పాల్గొని చర్చించి వాటిని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాతనే మహానాడు ఒక సార్థకత ఉంటుందని చెప్పి పార్టీ తీసుకునే నిర్ణయం అది. మళ్ళీ ఆమె మహానాడు గురించి ఆమెకు ఏం తెలుసు? మహానాడు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే వాడుకున్నారు, ఆయన విమర్శించడానికే వాడుకున్నారని మాట్లాడుతూ ఉంది. ఒకసారి నేను శ్రీదేవి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్స్ఎమ్మెల్యే గారికి, మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి పోయి నిన్న మహానాడులో జరిగిన తీర్మానాలు కానీ చర్చా కార్యక్రమాలు కానీ వాటిని అన్ని కూడా తెలుగుదేశం వెబ్సైట్లోకి పోతే మీకు తెలుసు. వెబ్సైట్లో పోయి చూస్తే ఏ కార్యక్రమాలు జరిగినాయి, వీటిపైన చర్చ జరిగింది, దేని గురించి మాట్లాడినారని తెలుస్తుంది. సహజంగా రాజకీయ పార్టీలు ఏంది, అవతల పార్టీ వాడు ఇతర పార్టీ వాడు ఎవరైనా కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటి మీద ఎత్తి చూపిస్తారు. నా వాళ్ళు కూడా ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమేమి రాష్ట్రానికి అన్యాయం చేసినాడు, ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది ఇతని నుంచి అని చెప్పేసి ఈ కార్యక్రమాలపైన మాట్లాడినారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అది కూడా గుర్తించాలి. ఆమె వెన్నుపోటు దినం అని చెప్పి నేను తీసుకుంటే, వెన్నుపోటు దినం కంటే ఇది గొడ్డలిపోటు అని చెప్పుకోవడం బాగుంటుంది. ఎందుకంటే తెలుసు అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు దేశంలో అందరికీ తెలుసు, వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయి వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా హత్యకు గురైనారు, ఎవరి ద్వారా హత్యకు గురైనారు అనేది అందరికి తెలుసు. తెలిసి కూడా ప్రజలు ఇంకా మభ్య పెట్టేదాని కోసమే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు అని చెప్పి కూడా మీకు తెలియజేయచ్చు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న ఏదైతే వెన్నుపోటు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు చేపట్టినారో, ఇది ఒక పెద్ద జోక్ అనమాట. ప్రజాస్వామ్యంలోనే ఒక పెద్ద జోక్ ఏంటంటే ఈ దశాబ్దపు ఈ శతాబ్దపు జోక్ ఇదొకటే. బికాస్ ఆఫ్ వెన్నుపోటు అనే దానికి అర్థం తెలిసింటే వాళ్ళెవరి కార్యక్రమం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నుపోటు అనే దానికి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రాజధాని నగరం నిర్మించాలంటే కనీసం 30,000 ఎకరాలు ఉండాలని మాట్లాడిన వ్యక్తి, అదంత అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేసినాడు ఆయన? 3 ముక్కలాట, 3 రాజధానులు కావాలా అని చెప్పేసి మాట మార్చిన దాన్ని వెన్నుపోటు అంటారా? మరి దాన్ని ఏమంటారో అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు తెలుసుకోవాలి. మమ్మల్ని విమర్శించే అర్హతే లేదే మీకు అసలు. 11 సీట్లు వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు కామ్గా మేము ఏం చేస్తుంటే చూడండి, మళ్ళీ మమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు అధికారంలోకి వస్తారు. ఊరికైనా వెన్నుపోటని తిరుగులాడితే మిమ్మల్ని చూసి జనం ఏమనుకుంటున్నారు అది కూడా ఆలోచన చేయాలి మీరు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉండి, ఆయన బెంగళూరులో ఉండి మిమ్మల్ని వెన్నుపోటు కార్యక్రమం చేపట్టారంటే చేపట్టినారు. కానీ మీలో చాలా మందికి తెలుసు ఈ కార్యక్రమం మనం ఏదైతే చేస్తున్నామో ఈ కార్యక్రమం తప్పుని. వెన్నుపోటుకు అర్థమే లేనప్పుడు ఎక్కడ మేము వెన్నుపోటు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పినారు? అధికారంలోకి వచ్చే ముందే 3,000 పెన్షన్ చేస్తామంటారా? 3,000 అంటే అప్పటికే 2,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. కేవలం ఒకే ఒక 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మీకు 5 సంవత్సరాలు పడితే దాన్ని ఏమంటారో ఒకసారి మీరు ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన రాష్ట్రము దేశంలోనే అగ్రగామిగా తెలివితేటలు అయితేనే, విద్యా రంగంలో అయితేనే అన్నింటిలో కూడా ముందంజలో ఉన్న మన రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని గురించి ఎందుకు ఆలోచన చేయాలనుకుంటున్నారు? 1,000 రూపాయలు ఇవ్వడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే. మరి మేము బోనస్ పెన్షన్తో పాటు 7,000 అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినాం, దాన్ని వెన్నుపోటు అంటారా ఎవరైనా? అది మీకు వెన్నుపోట్లా కనపడిందా? మరి మేము ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చినామే, చెప్పింది అది చేసినట్టు కాదా?
ఏదో ఇరగదీసినట్టుగా మీరే అన్ని చేసినట్టుగా కడప ఉక్కు మేమే తెచ్చినాం, కట్టినాము, ఉక్కు రాత్రి కూడా బయట తీసినాం అన్నట్టుగా అది వెన్నుపోటు కిందికి రాదు. మేము ఉచిత బస్సు రేపు జూన్ 12 నుంచి తల్లికి వందనం కార్యక్రమం కింద 3 పిల్లలున్నా కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చెప్పిన సన్న బియ్యం మాటేనా? ఎప్పుడో అటకెక్కితా మీరు సన్న బియ్యం ఇస్తారా? నాణ్యమైన సన్న బియ్యం మేము ఇస్తామని చెప్పి ఫోర్టిఫైడ్ రైస్ కూడా పంచలేకపోయినారు మీరు. మరి దాన్ని వెన్నుపోటు అంటారా? కొంచెం ఇంగితం, జస్ట్ ఆలోచన చేయాలా? అరే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తే ఏదో కార్యకర్తలు ఉంటారు, మీ చుట్టూ ఎందుకున్నారా ఈరోజు కార్యకర్తలు అంటే పల్లెల్లో వీళ్ళకి సరిపోక వాళ్ళు, వాళ్ళకి సరిపోక వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వస్తుంటే నాదేదో ఇంకా బలం ఉంది అది ఇది అనుకున్నారు. రాబోయే రోజుల్లో మీ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు జగనన్న కాలనీలకు మొరసుదోలినటివి టోటల్గా ఏదైతే లిక్కర్ స్కాములు దీనిలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి కూడా మీరు కింద ఉన్న పై చేయి మాది అంటే దీన్నే వెళ్ళిపోతుంటారు వాస్తవంగా. ఒకటి మీరు బాగా ఆలోచన చేసుకోండి. తెనాలిలో ఐతానగర్లోన ఒక రౌడీ గ్యాంగ్ వాళ్ళు ఏం చేసినారు? వీడియోలు అబద్ధం కాదు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది అబద్ధం అవుతుందా? మీరు తీసిన వీడియోలు అబద్ధం అవుతా? అదే రౌడీ గ్యాంగ్, ఆ రౌడీ షీటర్లు ఆడవాళ్ళను కొట్టినారు. 10-12 కేసులు ఒక్కొక్కరి మీద ఉంటే నువ్వేం చేసినావు? వాళ్ళని దండించడం తప్పేలవుతుందా? నువ్వు దండించే విధానంలోనే నీది ఉంది వెన్నుపోటు. అక్కడ కూడా నువ్వు వెన్నుపోటే పడిచినావు. ఐతానగర్ రౌడీ గ్యాంగ్ని నువ్వు పోగేసుకోవడానికి, స్టేట్ వైడ్గా ఇలాంటి రౌడీ మూకల్ని దగ్గర తెచ్చుకోవడానికి వాళ్ళకేదో మద్దతు ప్రకటించి కూడా నువ్వు అక్కడ కూడా వెన్నుపోటు పడిచినావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏదైతే తన్నలు తిన్న బ్యాచ్ని పలకరీకుండా ఈ ప్రపంచం నిగరపోతుంది అని చెప్పి నీకు ఎవడో షోలో చెప్తే అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించినావు, వెన్నుపోటు పొడిసొచ్చినావు. ఈవెన్ రౌడీ గ్యాంగ్ కూడా ఏం చేయాలనుకున్నాను? సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఏమయ్యా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను రేపు జూన్ 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సులు ప్రవేశపెడుతున్నాం మహిళలకు. ఏది ఎక్కడ మేము వెన్నుపోటు వరిసినట్టు? వెన్నుపోటు అంటే ఇది కాదు. సొంతం బాబాయిని నీ దగ్గరున్న మనుషులే చంపితే గుండెపోటు అన్నావే, అది వెన్నుపోటు. ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఏమంటున్నారు? మహిళలకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఈ విషయంలో మీరు ఎవరైనా సరే, మీరు మహిళలే, మీరు ఒకప్పటి ఎమ్మెల్యే గారే, మీకు ఉండవలసిన గౌరవం ఆ రోజుల్లో ఉంది, ప్రజలు ఇచ్చినారు. ఈ రోజు ప్రజలు మీ నుంచి అధికారాన్ని తీసేసి మా శ్యాంబాబు గారికి ఇచ్చినారు. మీరు మాట్లాడిన మాట ఏంటి? మహిళలకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అన్నారు. మరి శర్మిలమ్మ మహిళ కదా, సునీతమ్మ మహిళ కదా, తండ్రిని తప్పితే అరణ్య రోదన అయిపోయిందే ఆమె వాదన. సొంతం తల్లిని కూడా నువ్వు దగ్గరికి రాని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. మరి మీరు లేడీస్ అయ్యింది ఆలోచన చేయాలా? మేమేం చెప్తున్నామంటే ఈ పత్రికా ప్రకటనగా దీని మూలంగా మీరు చేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో మనకు స్వాతంత్రం ఉన్నప్పుడు ప్రభుత్వం మీద మనం ఏదైనా విమర్శించాలన్నప్పుడు అవి కరెక్ట్గా విమర్శిస్తున్నామా లేదా? మనం అతను ఒక మన నాయకుడు ఎద్దునిందంటే ఘాట్ల కట్టేకుండని అన్నట్టుగా ఆయన ఏదో చెప్పినాడు, మేము ఏదో చేసినామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడైతే గోడలకు చెవులు ఉన్నాయి అని అంటుండ్రి. ఏదన్నా మాట్లాడితే రే చిన్నమ్మ గోడలకు చెవులు ఉంటాయని. గోడలకు చెవులే కాదు, ఇప్పుడు కళ్ళు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి? మీరు మాట్లాడిన ప్రతి విషయం ఎక్కడికక్కడ క్షణాల మీద రికార్డ్ అవుతుంది. భవిష్యత్తులో మీరేం సమాధానం చెప్పుకుంటారా? ఎక్కడ మీ నాయకుడిని మీరు సమర్థించడానికి ముందుకు వస్తున్నారు? కక్షలు, కార్పణ్యాలు, వర్గ విభేదాలు, వర్గ వైషమ్యాలు, ఈర్ష్యాసూయ ద్వేషాలతో మాకు సరిపోక మాలో ఉన్న వాళ్ళు మీ చుట్టూ చేరొచ్చు, మీలో ఉన్న వాళ్ళు మా చుట్టూ చేరొచ్చు. ఏది ఏమైనా రాజకీయ ప్రక్షాళన జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీ పార్టీకి పుట్టగతులు అయితే ఉండవు. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం.
మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.